2026 సంవత్సరమున సిద్దిపేట వాస్తవ్యులు శాసనసభ సభ్యులు ఫార్మర్ మినిస్టర్ శ్రీ టి హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. టి హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు మునుగోడు నియోజకవర్గం నాంపల్లి వాస్తవ్యులు కర్ణాటి విద్యాసాగర్ గారు మరియు టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మనసులో ఈ రోజుకి అందరికీ మనసులో నింపుతున్న మా నాయకుడు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి వాస్తవ్యులైన కర్ణాటి విద్యాసాగర్ గారి సహకారంతో చౌటుప్పల్లో అమ్మ నాన్న అనాథాశ్రమంలో మానసిక వికలాంగులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మా నాయకులు పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పిన ఒక మాటని తను వెన్నంటే మానవ సేవనే మాధవ సేవగా తను నిత్యం ప్రజల్లో సహాయం చేసుకుంటూ పోతున్న సాగర్ అన్నకి ఇలాంటి అవకాశం కల్పించి మమ్మల్ని ఈ సేవలో భాగ్యస్వాములుగా పాల్గొనమని చెప్పిన మా విద్యాసాగర్ అన్నకి ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు హరీష్ అన్న. మీరు ఇలాంటి ఎన్నో జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజుల్లో సొంత వారిని కూడా చూసుకునే పరిస్థితులు లేవు. అలాంటి ఈ ఆశ్రమంలో శంకర్ గురూజీ గారు ఇంతమందికి ఆశ్రయం ఇచ్చి
వాళ్ళకి సేవ చేయడం, అందులో మాకు ఒక పూట అన్న సంతర్పణ చేసే కార్యక్రమం చేకూర్చినందుకు వారికి, వారి టీంకి, మరియు ఈ రోజు జన్మదిన వేడుకలు ఇక్కడ చేపట్టినటువంటి సాగరన్న గారి సహకారంతో హరిశన్నరావు బర్త్డే ఇక్కడ చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.